ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు జనం చంద్రుడి గురించి ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. పలు దేశాలు చంద్రుడి మీద పరిశోధనల గురించి పోటీ పడుతున్నాయి. డ్రాగన్ కంట్రీ చైనా అయితే ఎప్పుడెప్పుడా చంద్రుడిపై భూమిని కబ్జా పెడదామా అని, అక్కడి ఖనిజ వనరులు తోడేసుకొద్దామా అని వేగంగా ప్రయోగాలు కూడా పూర్తి చేస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రుడి మీద అసలు పరిస్థితి గురించి తెలియగానే అది నిజానికి నిరాశ కలిగించేదిగానే ఉందని తేలింది. కానీ మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్నది మనం ఎప్పుడూ వింటుంటాం కదా. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది కదా. అయితే ముందుగా ఆ సమస్య ఏమిటంది చూద్దాం. అక్కడ నీరు లేదనో, అంత దుమ్మే ఉందనో, ఉల్కాపాతాలు జరుగుతాయనో కాదు, చంద్రుడిపై అపారమైన రేడియేషన్ పరుచుకొని ఉంది. గతంలో అపోలో రాకెట్ ద్వారా భూమికి తీసుకొచ్చిన చంద్రుడి మట్టిని పరిశీలించినప్పుడు అందులో ప్రమాదకరమైన రేడియేషన్ గుర్తించడం జరిగింది. స్టేట్ సూట్ ధరించడం ద్వారా వ్యోమగాములు ఈ సమస్య నుంచి తాత్కాలికంగా తప్పించుకుంటారు. కానీ యంత్రాలు, సున్నితమైన పరికరాలు రేడియేషన్ వల్ల చనిపోవడం జరుగుతుంది. సుదీర్ఘకాలం రేడియేషన్ కు గురైతే ఆస్ట్రోనాట్స్ కూడా రేడియేషన్ రిస్క్ ను ఎదుర్కోక తప్పదు. రేపటి కాలంలో మార్స్ గ్రహంపై, చంద్రమండలంపై కాలనీల నిర్మాణం జరిపేందుకు అమెరికా, చైనా దేశాలు ప్లాన్ చేస్తున్నాయి. మరి ఆ సమయంలో వారు ఎదుర్కోబోయే రేడియేషన్ సమస్యకు పరిష్కారం గురించిన పరిశోధనలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. మరి సూర్యుడి నుంచి అసంఖ్యాకంగా వెలువడే ఉద్గారాల వల్ల సౌర కుటుంబంలోని అన్ని గ్రహాలకు రేడియేషన్ వ్యాపిస్తుంటుందట. మనం జీవించే భూమి విషయాన్ని చూస్తే భూమిని ఆవరించుకున్న సహజ సిద్ధ అయస్కాంత క్షేత్రం మనల్ని దాని నుంచి రక్షిస్తోంది. సూర్యుడి నుంచి వచ్చే రేడియేషన్ ను అడ్డుకుంటుంది కాబట్టి మనం సురక్షితంగా ఉంటున్నాం. కానీ సూర్యుడి నుంచి వెలువడే ఉద్గారాలు 250 మిలియన్ కిలోమీటర్ల మేర వ్యాపిస్తుంటాయి. ఆ సమయంలో చంద్రుడి పైన, మార్స్ గ్రహం పైన మనకు ఉన్నట్టుగా అయస్కాంత రక్షణ ఉండదు. సో అక్కడి గురుత్వాకర్షణ శక్తి చాలా స్వల్పంగా ఉంటుంది. దాంతో వచ్చిన రేడియేషన్ వచ్చినట్టుగా అక్కడి మట్టిలోకి చేరిపోతుంది. రేపటి కాలంలో మార్స్, చంద్రుడిపై జరగబోయే ప్రయోగాలకు స్పేస్ రేడియేషన్ ఆటంకాలు కలగనున్నాయి. వ్యోమగాములపై ఇలాంటి సౌర తుఫాన్ల సందర్భంగా విడుదలయ్యే రేడియేషన్ సిక్నెస్ ప్రభావం వారి శరీరాలపై కూడా అనివార్యంగా ఉండబోతోంది. దాదాపు వారిపై కలగబోయే 700 మిల్లీగ్రే రేడియేషన్ డోస్ కారణంగా ఎముకలోని గుజ్జు ధ్వంసమవుతుంది. దాంతో అంతర్గతంగా రక్తం కావడం, ఇన్ఫెక్షన్లకు లోను కావడం జరుగుతుంది. కనీసం 10 మిల్లీగ్రేల రేడియేషన్ నిత్యం సోకినట్లయితే 2 వారాలకు మించి వ్యోమగాములు బతకడం కష్టమని శాస్త్రవేత్తలు అంచనాలు కడుతున్నారు. మరి చంద్రుడిపై నుంచి తీసుకువచ్చిన మట్టిలో 31 మిల్లీగ్రేల రేడియేషన్ ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైంది. అటు మార్స్ గ్రహంపై సంచరిస్తున్న రోవర్లు కూడా అక్కడి మట్టిలో రేడియేషన్ లెక్కలు కట్టాయి. అక్కడ 0.3 మిల్లీగ్రే రేడియేషన్ ఉన్నట్లు నమోదైంది. ఈ స్థాయి కూడా ప్రమాదకరమైందిగానే శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి ఈ నేపథ్యంలో వ్యోమగాములను రక్షించడం అన్నది చాలా కష్టమైన పనిగా ఉంటుందని చెబుతోంది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. మరి నిరంతరం సూర్యుడిపై చెలరేగే తుఫాన్లను గమనిస్తూ గ్రహాలపై వాటి ప్రభావాన్ని అనుక్షణం గమనిస్తుండడం ఒక్కటే వ్యోమగాములను ప్రమాదాలకు గురి కాకుండా నివారించేందుకు వీలయ్యేలా చేస్తుందట. మరి ఇలాంటి జాగ్రత్తలను ప్రస్తుతం నాసా తీసుకుంటోంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నిరంతరం పరిశోధనలు చేస్తూ ఉండే వ్యోమగాముల రక్షణ కోసం ఈ పని చేయక తప్పడం లేదట. ప్రస్తుతం అమెరికా చంద్రుడిపైకి మరోసారి వ్యోమగాములను పంపించేందుకు ఆర్టెమిస్ ప్రాజెక్ట్ నిర్వహిస్తోంది. అందులో మొదటి మహిళ, తరువాతి పురుషుడు చంద్రుడిపైన పాదం మోపనున్నారట. వారికి కల్పిస్తున్న రక్షణ ఏర్పాట్లలో రేడియేషన్ నుంచి రక్షణ కూడా ప్రధాన పాత్ర పోషించనుంది. ఇప్పటికే ఈ విషయంపై భూమిపై ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి. సో అంతరిక్షంలో తెలియని వాటిని అన్వేషించడం, అర్థం చేసుకోవడం కోసం నాసా ఈ పరిశోధనలు జరుపుతోందట. మానవాళికి స్ఫూర్తి, ప్రయోజనం చేకూర్చడం లక్ష్యంగా నాసా చంద్రునిపై అన్వేషణలు కొనసాగిస్తోంది. 2009లో శాస్త్రవేత్తలు మూడుసారి చంద్రునిపై గుంటలు గుర్తించారు. అప్పటి నుంచి అవి మానవులకు ఆశ్రయాలుగా మారతాయా, మానవాళికి సౌకర్యవంతంగా ఉంటాయా అని పరిశోధిస్తున్నారు. మరి గుంతలు లేదా గుహలు కాస్మిక్ కిరణాలు, సోలార్ రేడియేషన్, మైక్రో మీటోరైట్ల నుంచి కొంత రక్షణను కూడా అందిస్తాయట. పైగా చంద్రుడిపై అన్ని చోట్ల ఈ రేడియేషన్ ఒకలా ఉండదు. అందుకే రేడియేషన్ లేని ప్రాంతాలను గుర్తించడం కోసం స్పేస్ ఏజెన్సీలు మ్యాపింగ్ చేస్తున్నాయి. నాసాకు చెందిన లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ స్పేస్ క్రాఫ్ట్ అండ్ కంప్యూటర్ మోడలింగ్ నుంచి డేటాను కూడా శాస్త్రవేత్తలు విశ్లేషించారు. చంద్రునిపై గుంతల లోపల షెడెడ్ స్థానాలను కనుగొన్నారు. ఇవి 17 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలతో మనుషులు జీవించడానికి అనుకూలంగా ఉంటాయని తెలిపారు. చంద్రుని ఉపరితలంపై ఉన్న ఇతర ప్రాంతాలతో పోలిస్తే గుంతలు, గుహలలో ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉంటున్నాయని పరిశోధకులు గుర్తించారు. ఆ ప్రాంతాలలో పగటిపూట 127 సెల్సియస్ వరకు వాతావరణం వేడెక్కుతుంది. రాత్రి వేళల్లో -173 సెల్సియస్ వరకు చల్లబడుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మరి మే ట్రాంక్విలిటాటిస్ అని పిలిచే చంద్రుని ప్రాంతంలో ఫుట్బాల్ మైదానం పొడవు, వెడల్పు ఉన్న స్తూపాకార సుమారు 100 మీటర్ల లోతైన ప్రాంతంపై దృష్టి పెట్టారు. రాళ్ళు, చంద్రుని ఉష్ణ లక్షణాలను విశ్లేషించడానికి, దుమ్ము, కాలక్రమేణా పిట్ ఉష్ణోగ్రతలను తెలుసుకోవడానికి కంప్యూటర్ మోడలింగ్ ను హోర్వత్, అతని సహచరులు ఉపయోగించారు. మరి చంద్రునిపై గుంతలలో నీడ ఉన్న ప్రాంతాలలో
ఉష్ణోగ్రతలు రోజు మొత్తంలో కొద్దిగా హెచ్చుతగ్గులకు గురవుతాయని ఫలితాలు కూడా వెల్లడించాయి. పిట్ దిగువ నుంచి ఒక గుహ విస్తరించుంటే అది కూడా ఈ సాపేక్షంగా సౌకర్యవంతమైన ఉష్ణోగ్రతను కలిగి ఉంటుందని ఎల్ఆర్ఓకి చెందిన లూనార్ రికనైసెన్స్ ఆర్జిటర్ కెమెరా ద్వారా తీసిన చిత్రాల ద్వారా తెలుస్తోంది. సో వ్యోమగాములకు ప్రత్యేక దుస్తులు పరికరాల ద్వారా వారికి రేడియేషన్ నుంచి రక్షణ కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఈ విషయంలో జర్మనీ ఏరోస్పేస్ సెంటర్ నుంచి అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సహకారం తీసుకుంటుంది. ఈ కంపెనీలు రూపొందించిన పరికరాలను ఆర్జెమిస్ 1 మిషన్ లో వాడటం జరిగింది. భవిష్యత్తులో వ్యోమగాములు ఎదుర్కొనబోయే అతిపెద్ద ప్రమాదాలలో ఒకటైన అంతరిక్షపు రేడియేషన్ గురించి అమెరికా 50 ఏళ్ల క్రితమే తప్పుటడుగు వేసిందట. చంద్రుడి మీద ప్రయోగంలో అపోలో మిషన్ 1960 మరియు 1970 ప్రాంతంలో చంద్రుడి మీద అపోలో ల్యాండర్లు లాండింగ్ చేశాయట. చంద్రుడి ఉపరితలంపై కొన్ని రోజులు గడపడం సురక్షితమని రుజువు చేసినప్పటికీ నాసా రోజువారీ రేడియేషన్ కొలతలను తీసుకోవడం మర్చిపోయిందట. చంద్రుడి మీద రేడియేషన్ ప్రభావం సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్లో చైనా జర్మన్ బృందం 2019లో చైనా యొక్క చాంగ్ 4 ల్యాండర్ నిర్వహించిన ప్రయోగం ఫలితాలను ప్రచురించిందట. చంద్రుడి మీద గల రేడియేషన్ వివరాల ప్రశ్నకు వీరి ఫలితాల ద్వారా పరిష్కారం లభించింది. చంద్రుడి మీద రేడియేషన్ అనేది మనం ఇన్నాళ్ళు ఊహించిన దానికంటే అధికంగా ఉందని తేలింది. దీంతో చంద్రుని ఉపరితలంపై వ్యోమగాములు బస్ చేయడానికి సుమారు 2 నెలల సమయానికి మాత్రమే పరిమితం చేస్తున్నట్లు నాసా నిర్ణయించుకుంది. రేడియేషన్ ఎక్స్పోజర్ వల్ల చంద్రుడి ఉపరితలం మధ్య గల పరస్పర చర్యల నుండి న్యూట్రాన్లు మరియు గామా కిరణాలు విడుదలవుతూ ఉంటాయట. ఇక్కడ రేడియేషన్ యూనిట్ ను సివెట్ ఉపయోగించి కొలుస్తారు. ఇది మానవ కణజాలాల ద్వారా గ్రహించిన మొత్తాన్ని అంచనా వేస్తుందట. చంద్రునిపై గల రేడియేషన్ స్థాయిలు భూమి ఉపరితలంలో ఉండే దానికంటే 200 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని తగిన జాగ్రత్తలతో ఆర్జెమిస్ మిషన్ కింద మానవులను చంద్రునిపైకి తీసుకురావాలని నాసా యోచిస్తోంది. అంతేకాకుండా వ్యోమగాములు పంచడానికి వీలుగా చంద్రుడి ఉపరితలంపై నివసించే దీర్ఘకాలిక కాలనీలు నిర్మించాలని కూడా అంచనాలను వేస్తున్నారు. చంద్రుడిపై ఉండే పెద్ద పెద్ద జిల్లాలే భవిష్యత్తులో అక్కడికి వెళ్లే వ్యోమగాములకు ఆవాసాలు కానున్నాయి. మరి చంద్రుడిపై రేడియేషన్, దుమ్ము, ఉష్ణోగ్రతలో తీవ్ర తారతమ్యాల నుంచి వారికి రక్షణ కోసం ఆ బిలాలను వినియోగించుకోవచ్చని నాసా శాస్త్రవేత్తలు చెప్తున్నారట. మరి